హాయ్ అండి. నమస్తే అండి. ఇంతకుముందు ఒక జరిగిన ఇన్సిడెంట్‌నే ఒక స్టోరీ రూపంలో అయితే నేను చెప్పాను గానీ, అది యాక్చువల్‌గా జరిగిందే. నేను చెప్పేది ఏదైనా సరే మన చుట్టూ జరిగే విషయాల్ని నేను కొంచెం అది కథ రూపంలో చెప్తానంతే. సో, ఈరోజు ఏంటంటే అండి, ఇది యాక్చువల్‌గా ఈ డ్రెస్‌కి వర్క్ చేస్తూ మాట్లాడుకుందాం. సో, ఏంటంటే మీకు కూడా ఇలాంటి సంఘటనలు గానీ, నేను చెప్పిన దాంతో ఏదైనా కనెక్ట్ అయినవి ఏమైనా ఉంటే గనక జస్ట్ ఒకసారి మెసేజ్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో దానికోసం కూడా మాట్లాడుకుందాం. ఓకే అండి. ఓకే. మరి మన చర్చ్‌లోకి వెళ్ళిపోదాం. సో, యాక్చువల్‌గా ఒక హౌస్ ఉంటది. దానిలో కింద ఒక పోర్షన్, పైన ఒక పోర్షన్ ఉంటదనమాట. సో, పైన ఉండేవాళ్ళు ఓనర్సు. వాళ్ళు కొంచెం పెద్ద వయసు వాళ్ళు. పెద్ద వయసంటే మరీ పెద్ద వయసయితే ఏం కాదు. జస్ట్ ఒక 50, 55 అలా ఉంటారనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉంటారు. పిల్లలు ఎక్కడెక్కడో ఉంటారు. జాబ్స్ అవి మ్యారేజ్‌లయిపోయి జాబ్స్ మీదను. సో, కింద ఒక హౌస్ ఉంటదనమాట. సో, ఆ హౌస్‌కి రెంట్‌కిస్తారు. యాక్చువల్‌గా వాళ్ళకి రెంట్‌కివ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. కానీ వాళ్ళకి తోడుగా ఉండడం కోసమని రెంట్‌కైతే ఇస్తారనమాట. అది కొంచెం చిన్న హౌస్ అనమాట. సో, దానిలోకి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళొస్తారు. కొత్తగా అంటే ఒక 1 ఇయర్ అలా అయిన వాళ్ళనమాట. ఇంకా పిల్లలు వాళ్ళు ఉండరు. అలా వస్తారు. వచ్చిన తర్వాత నార్మల్‌గా కొన్ని రోజులకి అలాగా పరిచయం అవుతది కదా! వీళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళతో వీళ్ళు మాట్లాడుకుంటారు. ఈ కింద వాళ్ళకి కూడా వైఫ్ అండ్ హస్బెండే కాబట్టి హస్బెండ్ డ్యూటీకెళ్ళిపోయిన వెంటనే ఆవిడ ఇంట్లో ఖాళీయే. అంటే నార్మల్‌గా ఇంకా ఇంటి పని చేసుకుంటూ ఇంటి పని అయిపోగానే పైకొచ్చేస్తదనమాట మేడ మీద ఇంటికి. ఆ పెద్ద ఆవిడ ఉన్నారు కదా! అక్కడికి. ఆంటీ గారు, అంకుల్ గారు అని పిలుస్తదనమాట వాళ్ళిద్దరిని. ఈ పెద్ద ఆవిడేమొచ్చి ఓకే అమ్మ, ఇలా అమ్మ, అలా అమ్మ అని మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్‌గా అలా మాట్లాడుతూ ఉంటారు. సో, అలాగే నెక్స్ట్ డే కూడా ఆవిడ కింద ఉన్న అమ్మాయి పైకొచ్చిందనమాట. వచ్చిన తర్వాత అలా 2 ఇయర్స్ గడుస్తది. నార్మల్ కామన్‌గా మాట్లాడుతూ అలాగ 2 ఇయర్స్ జరుగుతది. ఈలోపు ఆ కింద వాళ్ళకి ఒక పాప కూడా పుడతది. తర్వాత ఇంకా అలా లైఫ్ రన్ అవుతూ ఉంటది. పై వాళ్ళది పై రన్ అవుతది. కింద వాళ్ళది కింద రన్ అవుతది. అయిపోయిన తర్వాత నార్మల్‌గా మాట్లాడుకునేటప్పుడు మళ్ళీ ఒకరోజు పైకి ఆవిడ కింద ఉన్న అమ్మాయి భోజనం అది అయిపోయిన తర్వాత తీరిగ్గా మాట్లాడడం కోసం పైకొచ్చేస్తదనమాట. రోజు అలవాటే ఇంక వాళ్ళకి. వచ్చి వీళ్ళకి కూడా హాయిగా ఉంటది. ఎందుకంటే పిల్లలు ఎక్కడెక్కడో ఉండడం వల్ల ఈ అమ్మాయి మాట్లాడుతుంటే వీళ్ళు అలాగా వాళ్ళ పిల్లల్ని గుర్తు చేసుకుంటూ మురిసిపోతుంటారనమాట. ఈ పెద్దవాళ్ళిద్దరూ కూడా. సో, అలా అయిన తర్వాత ఆంటీ గారు ఏం చేస్తున్నారంటే, "ఇగో టాబ్లెట్ యేసుకుంటున్నానమ్మా, వస్తాను మాట్లాడదాం, కూర్చుందాం అక్కడ" అనేసంటే, "ఎందుకు ఆంటీ గారు టాబ్లెట్లు అలాగ అలవాటు చేసుకుంటారు? టాబ్లెట్లు అలా అలవాటు చేసుకోకూడదు ఆంటీ గారు. మనం ఏంటంటే రోజు మెడిటేషన్ చేస్తూ అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ అండ్ మంచి ఆహారం తీసుకుంటే మనం ఏ టాబ్లెట్లు వాడక్కర్లేదండి. ఎందుకలా మీరు అలవాటు చేసుకున్నారు?" అంటదనమాట. అంటే ఆ పెద్దావిడ నవ్వేసి ఊరుకుంటారు. టాబ్లెట్ ఏసేసుకొని నవ్వేసి ఊరుకుంటారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఏమో మామూలుగా రోజులాగే పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగా మళ్ళీ నెక్స్ట్ డే అలా అవుతది. ఇంకొకసారి వచ్చినప్పుడు ఏమొచ్చి "అంకుల్ గారు కనిపించట్లేదేంటండి ఆంటీ గారు" అని అడుగుతదనమాట. అడిగితే "లోపలికెళ్లారమ్మా, ఇప్పటివరకు ఇక్కడే కూర్చున్నారు. భోంచేశారు. ఇప్పటివరకు ఇక్కడే కూర్చున్నారు. అదే టాబ్లెట్ ఏసుకోవాలి కదా! సో, అందుకని లోపలికెళ్లారు మందులేసుకోవడానికి" అంటే, "అయ్యో! ఆంటీ గారు ఎందుకు మనం అలా టాబ్లెట్స్ అలవాటు చేసేయడం. మీరు అలా అంకుల్ గారికి టాబ్లెట్స్ అలవాటు చేసేయడం వల్లే టాబ్లెట్ ఏసుకోకుండా అవ్వట్లేదు. ఎందుకు ఒక 10 రోజులు, 20 రోజులు మానేస్తే టాబ్లెట్ లేకుండా బాడీ కూడా అలవాటు పడిపోద్ది" అని అంటదనమాట ఈ అమ్మాయి. అనగానే ఆవిడ నవ్వేసి ఊరుకుంటారు మళ్ళీ. సో, అయిపోద్ది. అయిపోయిన తర్వాత అలా మళ్ళీ రోజులు గడుస్తూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ పైకొస్తారు. పైకొచ్చిన వెంటనే ఇంకా ఆ అమ్మాయి ఇంక ఏ క్వెషన్ ఇంకా అడగదు. ఫస్ట్ ఈవిడే అడుగుతారనమాట. "ఏ అమ్మాయి ఏం చేసావు? ఏంటి వంటలు" అంటే, పొద్దుటే పాపకేమో నూడిల్స్ చేసి పెట్టేసాను. తొందరగా అయిపోద్ది కదా ఆంటీ, అందుకని నూడిల్స్ చేసి పెట్టేసాను. అవే నూడిల్స్ కొంచెం లంచ్‌కి కూడా పెట్టేసాను. కావాలని చెప్పింది పాప. ఇష్టంగా తింటది, చాలా ఇష్టంగా. అందుకని అవి పెట్టేసి కొంచెం పొటాటో చిప్స్ కూడా పెట్టేసాను" అన్నారు. అంటే అనగానే ఆవిడ మళ్ళీ నవ్వేసి ఊరుకుంటారనమాట. ఆహ్, "ఏం ఆంటీ గారు నవ్వుతున్నారు" అంటది. అంటే, "ఏం లేదు, కొంచెం హెల్తీగా పెట్టాల్సింది కదా! చిన్నపిల్ల కదా, ఎందుకు అవన్నీ" అని అంటారు. అంటే, "రోజు అవే పెడుతున్నావు నువ్వు. ఈరోజే కాదు, రోజు నేను ఎప్పుడైనా నువ్వు అవే అంటున్నావు" అంటే, "లేదు ఆంటీ గారు, అవైతేనే తొందరగా తినేస్తది." అంటే, "నిన్నేదో ఈవినింగ్ తినిపించేటప్పుడు కూడా కిందేదో సౌండ్ వినిపిస్తుందంటే, మొబైల్ చూపిస్తూ తినిపిస్తున్నాను ఆంటీ. ఎందుకంటే చూస్తే దానిలో కార్టూన్స్ చూస్తూ అయితే తొందరగా తినేస్తది. అందుకని చూపిస్తున్నాను. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ తనకిస్తాను. ఆ తర్వాత తీసుకుంటాను మొబైల్‌ని." అంటే, "అయితే రోజుకి ఒక 2, 3 అవర్స్ ఇస్తున్నావు అనమాట" అంటారు. అవునంటీ, తక్కువ టైమే, ప్రాబ్లమ్ అయితే ఏముండదు. మరి పిల్లలకి ఇప్పుడు ఈ రోజుల్లో అవేమి లేకుండా మరి అవ్వదు కదా అంటది. "ఎవరితో అయినా ఆడుకోవడానికి పంపించొచ్చు కదా! పిల్లలు ఇంకా చుట్టూ ఉన్నారు కదా" అంటదనమాట పెద్దావిడ. అంటే, "అమ్మో! వాళ్ళతో పంపిస్తే వాళ్ళకున్న గలీజు మాటలన్నీ పాపకొచ్చేస్తాయి. అందుకని ఇంట్లోనే ఉంచుతాను. ఇంట్లోంచి ఒక్క అడుగు కూడా బయటకేయనివ్వను" అంటారనమాట. అయితే పోనీలే కానీ నైట్‌కి డిన్నర్ ఏం చేసావు అని
అడుగుతుంది అనమాట ఈ పెద్ద ఆవిడ. అడిగితే నైట్కి డిన్నర్ ఏం లేదు, ఈరోజు బయట నుంచి తెప్పించుకుంటాం, ఎందుకంటే నాకు వండాలని ఈరోజు ఇంట్రెస్ట్ లేదు, బయట నుంచి అన్నీ తెచ్చేసుకుంటాం, ఇక పాపకి ఏం కావాలంటే అదిని, మా ఆయనకి ఏమైనా కావాలంటే అది, అన్నీ 65 ఇవన్నీ వాళ్ళకి ఇంట్రెస్ట్ కదా ఆంటీ గారు, అందుకని అవే తెప్పించుకుంటాం ఈరోజు, నాకు కూడా ఇష్టమే అనేసి అంటారు. అంటే ఈరోజు మార్నింగ్ కూడా లంచ్కి అట్లయినట్టుంది అని నెక్స్ట్ రోజు అడుగుతారు. అంటే మార్నింగ్ ఈరోజు 8 లేచాను, రోజు 7కి లేస్తాను, ఈరోజు ఒక 1 అవర్ లేట్ అయిపోవడం వల్ల 8 లేవడం వల్ల ఏం చేయలేదండి, అందుకనే ఈరోజు కూడా బయట తినేసాము అని చెప్తారనమాట. చెప్పిన తర్వాత చెప్తారన్నమాట కింద అమ్మాయి. చెప్పిన తర్వాత ఆవిడ ఇంకా నవ్వేసి ఊరుకుంటుంది, ఇంకేమందు. సో ఆ నెక్స్ట్ డే వచ్చిన మళ్ళీ ఆంటీ గారు ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు, వీళ్ళిద్దరు బయలుదేరుతారు, పెద్దవాళ్ళిద్దరు ఎక్కడికో వెళ్ళడానికి బయలుదేరుతారు. సో ఆంటీ గారు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అంటే, మందులు అయిపోయామ్మా తెచ్చుకోవడానికి వెళ్తున్నాము, రేపు మాట్లాడుకుందాంలే అనేసి అంటదన్నమాట. అయ్యో ఆంటీ గారు, మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావట్లేదు, ట్యాబ్లెట్లు కొన్ని రోజులు మానేసి బాడీకి అలవాటు చేయాలండి, మనం ఎందుకు మంచి మంచి ఫుడ్ తీసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు కదా అనేసి ఇలా మళ్ళీ చెప్తారు అనమాట. చెప్పగానే ఆమె నవ్వేసి ఊరుకుంటారు, మళ్ళీ నవ్వేసి వాళ్ళ మెడిసిన్ కొనుక్కోవడానికి వెళ్తారు. సో ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. అయిపోయిన తర్వాత ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మళ్ళీ ఆ తర్వాత కింద వాళ్ళు ఖాళీ చేసేస్తారు, తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు, వీళ్ళ జీవితం వీళ్ళు బతుకుతూ ఉంటారు. సో తర్వాత మళ్ళీ ఏంటంటే ఒక 10 years 15 years తర్వాత సేమ్ ఇప్పుడు ఎవరైతే పైన ఉన్నారో పెద్దవాళ్ళు, వాళ్ళ కూతురు ఈ కింద ఇంట్లో ఉన్న అమ్మాయి కూడా కొంచెం ఫ్రెండ్సే, అప్పుడప్పుడు వచ్చిన ఫ్రెండ్సే అనమాట. సో ఆ కూతురికి ఒకరోజు ఈ కింద అమ్మాయి కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది అంటే మెడికల్ షాప్లో కనిపిస్తారు. మెడికల్ షాప్లో కనిపిస్తే అక్క బాగున్నావా అని అడుగుతుంది కింద అందుకున్న అమ్మాయి. బాగున్నానమ్మా, ఏంటి ఎలాగున్నారు పిల్లలు ఇలా అంటే, అందరూ బాగానే ఉన్నారు ఆంటీ, ఇక పాపకేమో పాప మెచ్యూర్ అయింది, కానీ తనకి పీరియడ్స్ అవి సరిగ్గా రావట్లేదు, ఎందుకంటే కొంచెం ఒళ్ళు వచ్చింది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ఎక్సర్సైజ్ చేయమని చెప్తున్నారు, లేదంటే అది కంట్రోల్ అవ్వదు అంటున్నారు. మరి పిల్లలకి ఇప్పుడు ఎక్కడైతే ఖాళీ ఉండట్లేదు కదా, పిల్ల ఏమో చెప్పినా వినట్లేదు, నేను ఎంత చెప్పినా సరే పిల్ల వినట్లేదు, ఫాస్ట్ ఫుడ్ కూడా ఎక్కువ తినేస్తుంది, సో దానివల్ల దానికి ప్రాబ్లం అయింది, మళ్ళీ దానికి మెడిసిన్ కోసం వచ్చాను, అలాగే నాకు కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి, సో నాకు అలాగే మా ఆయనకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి, సో అందుకనే నేను కూడా కొనుక్కోవడానికి వచ్చాను అంటే, ఓకే అమ్మ అనేస్తుంది. ఇంక ఈ పై ఇంట్లో ఉన్న అలా కూతురికి ఇంకేం తెలియదు స్టోరీ కాబట్టి ఓకే అనేస్తుంది. అయితే ఆంటీ గారు అంకుల్ గారు ఎలాగున్నారంటే, బాగానే ఉన్నారమ్మా అంటే, అయితే ఆంటీ గారు నెంబర్ ఇవ్వండి, నాకు నెంబర్ లేదు అని అంటుంది అనమాట. నెంబర్ తీసుకున్న తర్వాత ఇంకా ఎవరికాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ వెళ్తూ ఉంటుంది, కింద ఎవరైతే రెంటుకున్నారో ఆ అమ్మాయి ఇంటికి వెళ్తూ ఉంటే అమ్మాయికి ఒకటే గుర్తొస్తుంది. అప్పుడు తిని అనేది కదా, ఒక 15 years బ్యాక్ తను అనేది కదా, ఎందుకు ట్యాబ్లెట్స్ అలవాటు చేయడం ఇలాగ ఇవన్నీ చెప్పేది కదా, అది గుర్తొస్తుంది అనమాట. అది గుర్తొచ్చి నేను అప్పుడు చాలా బ్యాడ్గా మాట్లాడేదాన్ని, ఇప్పుడు మా ఇంట్లో చిన్నపిల్లతో సహా ఈవెన్ నా కూతురుతో సహా అందరూ మెడిసిన్ వాడుతున్నాం, నేనైతే ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేదాన్ని, కానీ నేనైతే ఏ రోజు ఎక్సర్సైజ్ చేయలేదు, ఏమీ చేయలేదు, కానీ నేను మాత్రం చెప్పేటప్పుడు మాత్రం అలా చెప్పేసేదాన్ని, మనకు ప్రాబ్లం లేనప్పుడు మనకు అలా అనిపిస్తుంది అనేసి ఆంటీకి సారీ అని పెడుతుంది. సారీ అని పెట్టేసి, ఇలా నేను అప్పుడు ఎలా అన్నాను, సారీ ఆంటీ, నాకు అప్పుడు తెలియలేదు, ఇప్పుడు మేము అందరం మెడిసిన్ వాడుతున్నాం, నేను ఏ రోజు ఏ హెల్త్ కేర్ తీసుకోలేదు, కానీ అందరికీ చెప్పేదాన్ని అంతే, మీకు చెప్పేసేదాన్ని అలాగా, కానీ మనం చేసేదాన్ని బట్టి కూడా చాలా ఉంటుంది, కానీ మెడిసిన్ వాడకూడదు, ఇలా అలవాటు చేసుకోవాలి ఇలా అలాగనేసి నేనేవో తెలివి తక్కువగా మూర్ఖంగా మాట్లాడానంటే, సారీ ప్లీజ్ ఏమనుకోవద్దు అనేసి మెసేజ్ పెడుతుంది అనమాట. అది జనాలు అలా ఉంటారనమాట. థ్యాంక్ యూ అండి.